శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 11 మే 2025 నుంచి 17 మే 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో ఉచ్ఛలో ఉన్న రవి గారు బుధునితో కలిసి, వృషభంలో గురువు గారు, కర్కాటకంలో నీచ కుజుడు, కన్యలో కేతువు, అలాగే తులలో చంద్రుడు, మీన రాశిలో రాహువు శుక్ర శని గార్ల సంచారము. ఇక 17 మే వారాంతానికి వచ్చేటప్పటికి రవి గారి యొక్క స్థితి వృషభ రాశిలోకి వెళ్ళింది, గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలోకి వెళ్ళింది, చంద్రుని యొక్క స్థితి ధనస్సు రాశిలోకి వచ్చి ఉన్నది. గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అని గనక మనం తీసుకున్నట్లయితే, శుక్ర శని రాహువులు ముగ్గురు కలిసి ఈ మీన రాశిలో ఉన్నారు. ముగ్గురు కూడా వ్యతిరేకస్తులే, గురువర్గంలోని వారు కాదు. అయినప్పటికీ కూడా గురువు గారి యొక్క క్షేత్రము కాబట్టి ఆ గురువు గారి మీద ఉండేటటువంటి గౌరవంతో వారు ముగ్గురు కొంత ఓబేగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కానీ వారి వారి సహజ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి చూపెట్టక మానరు. అయితే తీవ్ర స్థాయిలో చెడ్డ ఫలితాలు ఉండబోవు, కానీ అసలంటూ చెడ్డ ఫలితాలు అయితే కొన్ని ఉన్నాయి. ఎందుకంటే శనిగారి యొక్క స్థితి రాహుతో కలిసి కానీ, శనిగారి యొక్క స్థితి శుక్రుడితో కలిసి కానీ, లేదా శుక్రుని యొక్క స్థితి రాహుతో కలిసి కానీ, లేదా శుక్రుని యొక్క స్థితి శనిగారితో కలిసి కానీ, ఇలా ఏ రకమైనటువంటి కలయికని తీసుకున్నా కూడా అది వివాహ జీవితంలో ఇబ్బందులను ఇస్తుంది. అలాగే కొంచెం గర్భానికి సంబంధించినటువంటి దోషాలు, కడుపు నొప్పులు రావడము, స్త్రీలకైతే బహిష్టు సమస్యలు ఉండడము, అలాగే గర్భిణీతో ఉన్న స్త్రీలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి తెలియజెప్పేటటువంటి గ్రహస్థితులు అన్నమాట ఇవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో ఆరోగ్య రీత్యా. తదుపరి ఈ రవి బుధుల యొక్క కలయిక బుధాదిత్య యోగాన్ని సూచిస్తూ చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది. కాబట్టి ఇది చాలా చాలా మంచి యోగము కింద లెక్క. అలాగే గురువు గారి యొక్క స్థితి 1 సంవత్సర కాలం తదుపరి ఇప్పుడు మారి ఉన్నది మిథున రాశిలోకి. గురువు గారు వృషభ రాశిలో ఉన్నప్పుడు ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఇచ్చారో ఇప్పుడు అవన్నీ మారి మిథున రాశిలోకి వచ్చిన తర్వాత ఏం ఫలితాలు ఇవ్వబోతున్నారనేది తెలుస్తుంది. 1 సంవత్సర కాలం అయిపోయింది కాబట్టి గురువు గారి యొక్క రాశి మార్పు జరిగి ఉన్న కారణం చేత చాలా చాలా మార్పులు ఉండబోతున్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి సూచనలు. తదుపరి చంద్రుని యొక్క స్థితి గురుస్థానంలోకి వచ్చి ఉన్నది. అలాగే గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలోకి వచ్చి ఉన్న కారణంగా వారాంతంలో గురువు గారి యొక్క దృష్టి చంద్రుడి మీద పడడము చాలా మంచి ఆత్మవిశ్వాసం పెంచేటటువంటి గ్రహస్థితి ఇది. అయితే ఎట్ ద సేమ్ టైం అంటాం కదా, అదే విధంగా శని గారి యొక్క దశమ దృష్టి కూడా చంద్రుడి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ కొంచెం మానసిక ఒత్తిడికి గురి అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితులని ఏ విధంగా సంయమనం చేసుకోవాలి అనేది మనము ఆ రాసులకి ఫలితాలు చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాము. అలాగే వైరాగ్య తత్వం బాగా ఇనుమడిచ్చేటటువంటి పరిస్థితి, శనిగారి యొక్క స్థితి కేతువు మీద దృష్టి ప్రసరించడం అనేది, ఇవి కూడా చాలా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటికీ కూడాను ఇవన్నీ కూడా మనము రాసుల్లో ఎవరి రాశికి ఎటువంటి ఫలితం ఉండబోతోందో అక్కడ చెప్పుకుందామని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాము. తులారాశి. తులారాశికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్లయితే 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పొచ్చు. రాశిలో ఉన్నటువంటి చంద్రగ్రహం బాగుంది, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని రాహులు బాగున్నారు. ఇవి చాలా చెప్పదగినటువంటి సూచన. మొండి బకాయిలు వసూలైపోతాయి. ఏదైనా నాకు విజయం కావాలి, ఈ పరిస్థితిలో నాకు ఇక సక్సెస్ఫుల్ గా అయిపోవాలి ఈ పని, నాకు సక్సెస్ రావాలి అనుకున్న వారికి ఖచ్చితమైన సక్సెస్ వస్తుంది. ఇక పని ప్రారంభించింది లగాయతూ ఇప్పటి వరకు చేస్తూ వచ్చి ఉంటారు కదా, ఇంకా ఎన్నాళ్ళు చేస్తాము ఈ పనిని, ఇక్కడితో అయిపోయేటట్టుగా చేద్దాము, ఇక ముగిద్దాము ఈ పనిని అని సంకల్పించుకున్న వారికి ఆ పని ముగింపబడుతుంది సక్సెస్ఫుల్ గా. ఇది చెప్పదగినటువంటి సూచన. నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది. ఆరోగ్యం కావాలి, అనారోగ్యంతో ఉన్నాం మనము అనుకునే వారికి ఆరోగ్యం వచ్చేస్తుంది. అలాగే మిత్రులు చాలా సహాయ సహకారాలు అందిస్తారు.
శత్రువులు ఎవరన్నా ఉన్నారా అంటే వారు మిత్రులుగా మారిపోతారు. మనం ఇన్నాళ్ళు పొరపాటు చేశాము, ఇప్పుడు ఇలా చేయకూడదు అని. వీళ్ళకి ప్రకృతి కూడా బాగా సహకరిస్తోంది. వీరు ఏదైనా మాట అనుకున్నా, ఒక పని అనుకున్నా అంటే సంకల్ప బలం బాగా నెరవేరుతోంది. అనుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది. మృష్టాన్న భోజనాలు వస్తాయి. విందు వినోద కాలక్షేపాలతో ఉంటారు. అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. రాజకీయ నాయకులకి బాగుంటుంది, బంధువర్గానికి బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. అనేక విధాలుగా ఆనందం పొంగి పొరలుతోందని చెప్పాలి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి గురువు గారు మిథున రాశిలోకి వచ్చేసి తన పంచమ దృష్టిని తులారాశి మీద పెడుతున్నారు. ఇక విపరీతమైనటువంటి సన్మాన సత్కారాలకి లోనవుతారు. మాటకి పరపతి పెరుగుతుంది. అనేక విధాల అభివృద్ధిలోకి వస్తారు. సంతానం బాగుంటారు. మీరు ఏది కావాలి, సంపదలు కావాలా, సంపదలు వస్తాయి. కుటుంబం బాగుండాలా, కుటుంబం బాగుంటుంది. వివాహం జరగాల, వివాహం కుదురుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కావాలా, అన్యోన్యత వస్తుంది. స్థిరచరాస్తుల వృద్ధి కావాలా, వృద్ధి వస్తుంది. ఏ పనిలో అయినా లాభాలు కావాలా, వస్తాయి. అంటే అన్నిటినీ గురువుగారు ఇస్తున్నారు కాబట్టి మీకు చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే లలితా సహస్రనామం మటుకు తప్పనిసరిగా పఠించండి. అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి అభివృద్ధి మీకు ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలో చంద్రుని యొక్క స్థితి కూడా తృతీయ స్థానంలోకి వచ్చింది. ఇక్కడ రాశిలో ఉన్నప్పుడు మంచి లాభాలను ఇస్తోంది, తృతీయంలోకి వచ్చినప్పుడు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్న కారణం చేత చాలా విధాలుగా మీకు అన్నదమ్ముల సహాయం అందడం కానీ, ఒక ఐకమత్యంతో ఉండడం కానీ, ఒక్క మాట అనుకుని ఆ మాట ప్రకారంగా పనులు చేసుకోవడం కానీ, ఏదైనా స్థిరచరాస్తుల పంపకాలలో అన్నదమ్ములు ఈ విధంగా మనం తీసుకుందామని ఒకళ్ళకొకళ్ళు అనుకున్నది కూడా సరిగ్గా సజావుగా పంపకాలు అయిపోతాయి. ఎక్కడ గోళలు, కొట్లాటలు, నీకింత నాకింత అనేటటువంటి భేదాభిప్రాయాలు ఏవి రాబోవు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. శుభం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీ శ్రౌం సహ చంద్రాయ నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.